నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కష్టపడి పని చేస్తే చేయండి, లేకపోతే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోండి. ఎవరైనా సరే క్రమశిక్షణను రేఖను దాటారంటే వారిపై చర్యలు తప్పవు. టీం వర్క్తో పని చేయకపోతే ప్రతి ఒక్కరిపై చర్యలుంటాయి. ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రధాని మోదీ క్లాస్ పీకినటువంటి విధానం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఒక రకమైనటువంటి ఆకర్షితులయ్యారు అనేది మనకు తెలుసు, వారికి వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా. ఇటువంటి సందర్భంలో కేడర్లో ఒక రకమైనటువంటి నిరుత్సాహం, ముఖ్యంగా వివాదాలు, విభేదాలు. నేనంటే నేను లీడర్నని, ఆధిపత్య పోరు అనేది స్పష్టంగా తెలంగాణ బీజేపీలో కనిపిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీతో తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తాజాగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు అనే దానిపై విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. నేనంటే నేనని చెప్పి ఎవరికో వారే వారి వర్గీయుల దగ్గర చెప్పుకోవడం, దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆ ప్రచారాన్ని ట్రోల్ చేయటం, ఇలా రకరకాలుగా జరిగిపోయింది. అంతేకాదు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వారిని, వారి యొక్క ఆధిపత్యాన్ని కానీ నాయకత్వాన్ని కానీ పెద్దగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు. దీనికి సంబంధించి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో పనిచేయండి, కేవలం ఇళ్లకో పార్టీ కార్యాలయాలకో పరిమితం కావడం కాదు. ఇది మంచి సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్ళండి. ఏదైతే రేవంత్ సర్కార్ అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు కానీ, వారి యొక్క వ్యవహార శైలిపై ప్రజల్లోకి వెళ్ళండి, వివరించండి, ప్రత్యక్ష ఆందోళన చేయండి, పోరాటం చేయండి. మీరెందుకు ఈ యొక్క నిశ్శబ్దంలో ఉంటున్నారు? ఇలా చేస్తే రానున్న కాలంలో క్రమశిక్షణ చర్యలు తప్పవు అని అందరూ కూడా సైలెంట్గా ఆయన చెప్పింది విన్నారట. ఎందుకు ఇలా జరుగుతుంది? పార్టీలో ఏమైనా లోపాలున్నా, ఏమైనా సమస్యలుంటే మీరు వివరంగా చెప్పండి అధినాయకత్వానికి. అంతేగాని మీకు మీరుగా ఏవేవో నిర్ణయాలు తీసేసుకుని పార్టీని భ్రష్టు పట్టే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండకూడదు, మీ యొక్క వ్యవహారం ఉండకూడదు అనేది మోదీ చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయాలి. త్వరలోనే కమిటీలను వేస్తాం. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసుకుంటూ ఒక టీం వర్క్గా ముందుకు వెళ్ళాలి, పార్టీని నడిపించాలి, కాంగ్రెస్ పై ఒక పోరాటం చేయాలి, ఒక ఆందోళన చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం కావాలి. ఇవన్నీ చేయండి అని చెప్పి ప్రధాని మోదీ క్లాస్ స్పీకర్ అట. వార్నింగ్ కూడా కొంతమందికి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే బాగా నడుస్తుంది. త్వరలోనే ఈ యొక్క కమిటీలు వేస్తామని చెప్పి స్వయంగా ప్రధాని మోదీ చెప్పడం, ఇలాంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు అనే ఊహాగానాలు, చర్చ, ఒక రకమైనటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.